శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మీరు బాగున్నారా? పేరు పేరున ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, బాగున్నారా మీరు? మీరు బాగుండాలని కోరుకునే వ్యక్తులలో మీ తల్లిదండ్రులు కావచ్చు, ఆ భగవంతుడు కావచ్చు, మూడో వ్యక్తిగా మాత్రం నేనే ఉంటాను. ఖచ్చితంగా చెప్తున్నానండి, నా నోటి వాక్కు ఫలిస్తుంది. మీరు బాగుంటారు, మంచి జీవనం, మంచి బ్రతుకుతారు, ఉన్నతంగా జీవిస్తారు. 4 కాలాల పాటు చల్లగా మీ పిల్లా పాపలతో హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా, ఏ కష్టం రాకుండా ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి మీలో కలిగి మీరు ఉన్నతంగా జీవిస్తారు. అది నా ఆశీర్వచనం. అదేవిధంగా ఈ నెల 24వ తారీఖు, 2వ నెల 2024వ సంవత్సరంలో, ఇప్పుడు ఈ నెల 24వ తారీఖున శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. ఈ శని హోమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి, అంటే చేయించుకోండి. పాల్గొనడం అనేది మీకు ఇక్కడికి రావడం కష్టకాలంగా ఉంటుంది కాబట్టి, ఎక్కడెక్కడో దూర ప్రాంతాలలో ఉంటారు కాబట్టి ఇక్కడికి రానవసరం లేదు. మేమే శని హోమం జరిపిస్తాను. శనికి సంబంధించినటువంటి పూజలన్నీ కూడా జరిపించి దానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ మీ వాట్సాప్ నంబర్కి పంపిస్తాను. శని దగ్గర మనం నైవేద్యంగా పెట్టినటువంటి శని ప్రసాదాన్ని, అదేవిధంగా దునిలో కాల్చినటువంటి విభూదిని, మరి ఎంతో పవర్ ఉంటుంది శనీశ్వరుని విభూది, చాలా పవర్. ఇది మనకు కష్టకాలంలో మనకు మంచిగా పనిచేస్తుంది. మనకు 1 మార్కు 2 మార్కులు అర మార్క్ అంటారు కదా, వాళ్ళకి బాగా పనిచేస్తుంది. మంచి మంచి సంబంధాల కోసం వెతుకుతారు కదా, వాళ్ళకి ఇది మంచి పని చేస్తుంది. వ్యాపారాలలో నష్టాలు జరుగుతుంటాయి కదా, వారికి ఎక్కువగా ఈ యొక్క మంచి జరుగుతుంది. కాబట్టి ఈ విభూదిని చక్కగా మీరు పెట్టుకోండి, మనసులో సంకల్పం చేసుకొని పెట్టుకోండి. ఈ శని హోమంలో చేయించుకోండి, శని హోమాన్ని చేయించుకోండి. ఎందుకు శని హోమం జరిపించుకోవాలి ఇప్పుడు అంటే, 12 రాసుల వారు చేయించుకోవచ్చు. ఎందుకంటే శని కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి. శని మళ్ళీ తన స్వక్షేత్రానికి రావడానికి 30 ఏళ్ళు పడతాయి కాబట్టి. 30 ఏళ్ళు అంటే మనకు మామూలు విషయం కాదు. ఇన్ని సంవత్సరాలలో నేను ఎప్పుడైనా చెప్పానా శని హోమం జరిపించుకోమని? ఇన్ని సంవత్సరాలు మీరు నన్ను మహా అయితే ఇప్పుడు భక్తి ఛానల్, కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్లో నన్ను చూశారు. నేను ప్రోగ్రామ్స్ కూడా చేశాను. ఎప్పుడైనా శని హోమం ఇప్పుడు చేయించుకోను అని చెప్పాను? ఎప్పుడు చెప్పలేదు. టైం వచ్చింది, కుంభరాశిలోకి ఎప్పుడు వస్తాడు శని అని వెయిట్ చేశాను. ఇప్పుడు వచ్చాడు. కాబట్టి శని హోమం జరిపించుకోవాలి. మనం అన్ని చేసింది, మనకు అవసరం అయితే మనం ఈ అన్ని హోమాలు, యాగాలు మనకి ఇష్టం ఉన్నప్పుడు మనం చేసుకోవచ్చు. కానీ శని హోమం అలా చేసుకోవడానికి ఉండదు కదా. శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే 12 రాశులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా, ఉద్యోగం సమస్య కావచ్చు, విదేశీ ప్రయాణాలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, చదువు కావచ్చు, వ్యాపారంలో నష్టాలు కావచ్చు, ఏదైనా శని హోమం ద్వారానే మనకు అది చక్కగా మంచి మేలు జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ శని హోమంలో పాల్గొనాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.